Welcome to KR Engineering and Career Guidance YouTube channel. KR Engineering and Career Guidance YouTube channel వీక్షిస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం. మా యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియో చూస్తున్నప్పుడు ఒక్క లైక్ చేయడం ద్వారా ఎంతోమంది ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్కి మన యొక్క మెసేజ్ వెళ్తుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయవలసిందిగా, మరియు మీ యొక్క వీడియోస్ని ఎవరైతే ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ ప్రస్తుతం కానీ లేదా భవిష్యత్తులో చేయబోయేవారు ఉంటే వారికి లేదా వారి పేరెంట్స్కి వీడియో షేర్ చేయవలసిందిగా కోరడం జరుగుతుంది. ఇవే కాకుండా కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్లో చేరాలనుకున్న అభ్యర్థులు మీ యొక్క మొబైల్ నెంబర్ నాకు షేర్ చేసినట్లయితే గ్రూప్ లింక్ మీకు షేర్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి మీరు జనరల్ గ్రూప్స్లో జాయిన్ అవ్వచ్చు. కేఆర్ పర్సనల్ గ్రూప్స్లో చేరాలనుకున్న అభ్యర్థులు ఈ పర్సనల్ గ్రూప్లో చేరిన వారికి 2025కి సంబంధించిన అన్ని ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు పర్సనల్గా వెబ్ ఆప్షన్స్ విషయంలో కావచ్చు, మీకు ప్లేస్ జనరల్గా వెబ్ ఆప్షన్సే కాకుండా మీ ర్యాంక్ కేటగిరీ విషయంలో ఏ కాలేజెస్ అయితే టాప్ కాలేజెస్ బాగుంటాయి అని, ఫర్ ఎగ్జాంపుల్ ఎంసెట్ ఉందనుకోండి, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 వరకు జోసాలో కూడా పూర్తి సహాయం చేయబడుతుంది. ఇవే కాకుండా ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, కామెడీకే కావచ్చు, విట్ కావచ్చు, మణిపాల్, వీటన్నిటికి సంబంధించి మీకు కంప్లీట్గా గైడెన్స్ అందించబడుతుంది. కాబట్టి పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో ఇప్పటివరకు చేరిన వారు ఎవరైనా ఉంటే తప్పకుండా చేరి ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ, మరి ఈరోజు చాలామంది పేరెంట్స్ మరియు స్టూడెంట్స్ కూడా ఆలోచిస్తున్నది ఏంటంటే జేఈ మెయిన్స్ 1 ఈ యొక్క రిజల్ట్ కొంత ఆశాజనకంగా చాలామందికి రాలేకపోయింది. వచ్చిన విద్యార్థుల యొక్క పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. మరి జేఈలో ఆశాజనకంగా లేని చాలామంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఇంకా డిసప్పాయింట్మెంట్ నుంచి కొంతమంది బయటికి రావడం లేదు. మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పాం, జేఈ మెయిన్ సెషన్ 1 రిజల్ట్ ఎలా ఉన్నా దాని గురించి ఆలోచిస్తూ మన యొక్క టైం అంతా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జేఈ మెయిన్స్ ఒకటి మాత్రమే ప్రపంచం కాదని పలుమార్లు మీకు చెప్పడం జరిగింది, వీడియోస్లో కావచ్చు, డైరెక్ట్గా కావచ్చు. చాలా ఎంట్రన్స్ పరీక్షలు కూడా మీకు రాయబోతూ ఉన్నారు. ఏదో ఒక దాంట్లో మీ విద్యార్థులు తప్పకుండా సక్సెస్ అవుతారు. మరి ఈ రకంగా మనం చూసినప్పుడు జనరల్గా ఇటు ఎంసెట్కి సంబంధించి కానీ లేదా వివిధ ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించి కానీ మీకు ఏవి ఎంచుకోవాలనేది చాలామంది విద్యార్థులు మనల్ని అడగడం జరుగుతుంది. దీంట్లో కనుక మనం చూసినప్పుడు ఎంసెట్ ప్రవేశ పరీక్షకు మీరు ఎక్కువ ప్రిఫర్ చేయండి. అటు ఏపీ రాష్ట్రానికి చెందినవారు కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు కావచ్చు. వివిధ ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా మీరు తప్పకుండా అప్లై చేయండి. రాసి బ్యాకప్ కోసం మాత్రం పెట్టుకోండి. ఎందుకంటే మనకు ఎంసెట్లో కూడా మనం సక్సెస్ కాకపోతే రేపు ప్రైవేట్ యూనివర్సిటీలో అడ్మిషన్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ప్రైవేట్ యూనివర్సిటీస్లో మనం రాస్తాం, మరి అడ్మిషన్ కావాలంటే కూడా కొంత ఫైనాన్షియల్గా అఫోర్డ్ చేసే కుటుంబాలకైతే పర్వాలేదు, కానీ మధ్యతరగతి కుటుంబాలకు ఈ ప్రైవేట్ యూనివర్సిటీలోకి వెళ్తే సంవత్సరానికి ఎంత లేదన్నా 4 నుంచి 6 లక్షలు ఖర్చు అవుతాయి. అంటే ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యేసరికి 25 నుంచి 30 లక్షలు ఖర్చు అవుతాయి. ఇది ఒక మధ్యతరగతి కుటుంబానికి కొంత ఆర్థిక భారంగా చెప్పుకోవచ్చు. మరి దీన్ని రెక్టిఫై చేయాలి, దీన్ని అధిగమించాలంటే కేవలం మన ముందు ఉన్న ఒకే ఒక మార్గం, అది కూడా గోల్డెన్ ఆపర్చునిటీ, కేవలం ఎంసెట్ మాత్రమే. ఈ విషయం పలుమార్లు చెప్పడం జరిగింది. గత 3 ఇయర్స్గా ఎంతోమంది విద్యార్థులు ఫ్రీ సీటు మంచి ర్యాంక్ కొట్టి మన గైడెన్స్ ద్వారా చదువుకుంటూ ఉన్నారు. మరి ఈ సంవత్సరం విద్యార్థులు కూడా మీరు జేఈలో అంతగా పర్ఫార్మెన్స్ సాధించలేకపోతే ఎంసెట్పై చాలా వరకు దృష్టి పెట్టండి. ఎంసెట్ని తక్కువ అంచనా వేయకండి. ఎంసెట్ పేపర్ కూడా జేఈ అంత స్టాండర్డ్ ఉండకపోవచ్చు, కానీ అంత ఈజీగా మాత్రం ఉండదు. గత 3 సంవత్సరాలుగా మనం పేపర్స్ అలా చూసినట్లయితే ఎంసెట్ కూడా కొంత స్టాండర్డ్గానే ఉంటుంది. కానీ ఇక్కడ మనకున్న బెనిఫిట్ ఎంసెట్లో కొన్ని అంశాలు ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా సిలబస్ పరిధి చాలా తక్కువ. ఇక్కడ మనకు నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా లేదు. మరి ఇది కూడా కొంత ప్లస్ పాయింట్ అవ్వచ్చు. కాబట్టి ఏ ఒక్క క్వశ్చన్ వదలకుండా మనం ఎంసెట్లో రాస్తాం. కానీ జేఈలో ఏం చెప్పాం, తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే చేయమని చెప్పాం. ఇక్కడ ఆపోజిట్గా ప్రతి క్వశ్చన్ చేయమని చెప్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ మార్క్ విధానం లేకపోవడం వల్ల కొన్ని క్వశ్చన్స్ ఆటోమేటిక్గా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒక 5-6 క్వశ్చన్స్ లేదా 2 క్వశ్చన్స్ మీకు లక్ ఉండి కరెక్ట్ వచ్చినా మీ యొక్క ర్యాంక్ యొక్క నెంబర్ అనేది చాలా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి పూర్తిగా లక్ మీద ఆధారపడకండి. కంప్లీట్గా జేఈ మెయిన్స్కు కష్టపడిన దాంట్లో మీరు అట్లీస్ట్ 50%
కష్టపడ్డ మీకు ఎంసెట్లో ఖచ్చితంగా 10,000 లోపు ర్యాంక్ వచ్చి మీకు ఫ్రీ సీట్ కొట్టగలుగుతారు. మరి ముందు మనకు ఈ ఫ్రీ సీట్ కొట్టడం వల్ల చాలా తక్కువ అమౌంట్తో మనకు ఇంజనీరింగ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 లోపు ర్యాంక్ కొట్టిన విద్యార్థి కేవలం హాస్టల్ ఫీజు కట్టుకుంటే సరిపోతుంది. ఎవ్రీ ఇయర్ 1,20,000 వేసుకున్న దాదాపు 4-5 లక్షల్లో ఇంజనీరింగ్ హాస్టల్తో సహా అయిపోతుంది. ఎంత లక్. మళ్ళీ ఎట్ ద సేమ్ టైం టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉంటున్నాం. మనం ఒక దెబ్బకు 2 పిట్లు అన్నట్టు మనం ఎంసెట్ టాప్ ర్యాంక్ సాధించడం ద్వారా ఇటు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ విధానంలో చదవబోతున్నాం, ప్లస్ ఆర్థికంగా మనకు ఎలాంటి భారం పడడం లేదు. మళ్ళీ టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో టాప్ బ్రాంచ్లో మనం జాయిన్ అవ్వబోతున్నాం. కాబట్టి ఎందుకు మనం ఎంసెట్ను తక్కువ అంచనా వేయాలి? ఎంసెట్ మరి జేఈ మెయిన్స్ లాగా ఎంసెట్లో కూడా సక్సెస్ కాకపోతే మనకు ఇంకా ఆప్షన్స్ ఉన్నాయా సార్ అంటే, ఆప్షన్స్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కొంత మనం డబ్బులు పెట్టగలిగితే ఎన్నో ఆప్షన్స్ ఉన్నప్పటికీ, కానీ ఎంసెట్ కొట్టుకోగలిగితే మీకు టెన్షన్ లేకుండా మీరు డైరెక్ట్గా పూర్తి కాన్ఫిడెన్స్తో కనుక మీరు చదవగలిగితే ఎంసెట్లో సక్సెస్ అవుతారని విద్యార్థులు తెలియజేయడం జరుగుతుంది. కానీ బ్యాకప్ కోసం మనం ఇచ్చిన ఎంట్రన్స్ పరీక్షలు కూడా అప్లై చేసుకుని ఉండి మన చేతిలో అవకాశాలు ఉండాలి. ఎందుకంటే రేపు మీరు ఇక్కడ ఏ ప్రైవేట్ యూనివర్సిటీస్కి అప్లై చేయక కేవలం ఎంసెట్ మాత్రమే అప్లై చేసి ఎంసెట్ రాస్తే మీకు ఎక్కడో 70,000, 80,000, లక్ష ర్యాంక్ వస్తే మనకు మంచి సీట్ దొరకదు. ఎంసెట్లో సీట్ రావడం గొప్ప కాదు, రాసిన ప్రతి ఒక్కరికి సీట్ వస్తుంది. కానీ మన టార్గెట్ టాప్ 10, టాప్ 15, టాప్ 20 అట్లీస్ట్ కాలేజీలో సీట్ రావాల్సిన అవసరం ఉంది. అట్లీస్ట్ టాప్ 25లో కాలేజీలో మనం ప్లేస్ అవ్వాలి. ప్రధానంగా మన టార్గెట్ మాత్రం టాప్ 10 కాలేజెసే. 10 కాకపోతే అట్లీస్ట్ 15 లోపైన మీరు మంచి ర్యాంక్ సాధిస్తే మీకు కోరుకున్న బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు నెగ్లిజెన్స్ లేకుండా మీ పేరెంట్స్ యొక్క ఆ డైరెక్షన్ని ఫాలో అవుతూ, ప్రధానంగా గైడెన్స్ గ్రూప్స్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ బాగా కష్టపడి చదివి ఎంసెట్లో మంచి ర్యాంక్ కొట్టండి. ఇక్కడ ఎంసెట్ ప్రైవేట్ యూనివర్సిటీస్తో పోల్చుకుంటే ఎంసెట్కే ప్రియారిటీ ఇవ్వండి. కొంత మధ్యతరగతి కుటుంబాలందరికీ ఎంసెట్ అనేది ఒక వరంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వరండి.